హలో ఎవ్రీవన్, నమస్కారం. నా పేరు డాక్టర్ వి రాజా మనోహర్ ఆచార్యులు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. 2 సింపుల్ థింగ్స్ చెప్తానండి. డోంట్ స్మోక్, డూ ప్రాణాయామ, అనులోమ్ విలోమ్. మీరు ఏ విధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా సరే ఇట్ విల్ హెల్ప్. 2 చిన్న సింపుల్ థింగ్స్. డోంట్ స్మోక్, ఏ విధమైన స్మోకింగ్ కూడా. ప్రతి వ్యక్తి కంట్రోల్లో ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఇవి 2. స్మోకింగ్ చేయకుండా ఉండటము, రోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు యోగా కానీ, మెడిటేషన్ కానీ, ప్రాణాయామం కానీ, ఇటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి 2 చేయటం ద్వారా వీలైతే ఇక మీరు ఏరోబిక్ ఎక్సర్సైజెస్, జాగింగ్, రన్నింగ్ ఇటువంటి చేయటము, లేకుంటే స్విమ్మింగ్ ఇలాంటివి చేస్తే లంగ్ హెల్త్ మెయింటైన్ అవటం అనేది లంగ్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. లంగ్కి హెల్ప్ అవటం అనేది కాకుండా లంగ్ కోసం పని చేసేటువంటి మజిల్స్ ఉంటాయి. డయాఫ్రమ్ అంటాము, ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటాము. ఏరోబిక్స్ చేసే వాళ్ళకి, స్విమ్మింగ్ చేసే వాళ్ళకి, లేకుంటే స్కిప్పింగ్, రన్నింగ్ వీటన్నీ చేసే వాళ్ళకి ఈ మజిల్స్ బాగా పనిచేస్తాయి. ఆ మజిల్స్ బాగా ట్రైన్ అవుతాయి. సో వాళ్ళకి లాంగ్ టర్మ్ లంగ్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. వ్యక్తి చేతిలో లేని ఫ్యాక్టర్స్ అంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కానీ, సెకండ్ హ్యాండ్ స్మోక్ కానీ, మనం పనిచేయాల్సినటువంటి వర్క్ ప్లేస్ ఎన్వైరన్మెంట్ కానీ, మనం కంపెనీలో పనిచేయాలి, ఆ కంపెనీ మనం మారలేము. సో ఇవి మన చేతిలో లేని ఫ్యాక్టర్స్. అటువంటి వాళ్ళు మాస్క్ పెట్టుకొని పొల్యూషన్కి కొంచెం దూరంగా ఉండటం. ఈ 2-3 పనులు చేస్తే మనం చాలా వరకు లంగ్లో ఉండేటువంటి. ఫైనల్లీ వ్యాక్సినేషన్స్. సో ఇవి వ్యాక్సినేషన్స్ ఎవరికి అంటే ఎస్పెషల్లీ ఫ్రీక్వెంట్లీ లంగ్ కండిషన్స్లో వెళ్తూ ఉండే వాళ్ళకి వ్యాక్సినేషన్స్ వేసుకుంటే ఆ సివియర్ డిసీజ్ అనేది రాకుండా ఉంటాం అనేది ఇంకొక ఫ్యాక్టర్. సో ఈ 3-4 పనులు చేస్తే లంగ్ హెల్త్ని మనం మెయింటైన్ చేయొచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.